హాయ్ ఫ్రెండ్స్, టమాటా పచ్చడికి తాలింపు వేసానండి. ఇప్పుడే ఈ తాలింపులో ఇదిగో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొంచెం దూరగా వేగాలి. మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేగినాయి. తర్వాత ఎండుమిరపకాయలు వేసాను, అవి కూడా వేగినాయి. ఇదిగో అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసానండి. వెల్లుల్లిపాయలు కూడా మంచిగా ఇప్పుడు దూరగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఉండనియాలి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత చట్నీ వేసేద్దామండి. చట్నీ వేసినాక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది, మీకు నచ్చిద్ది. ఇప్పుడు కరివేపాకు వేయబోతున్నానండి. ఎందుకంటే కరివేపాకు వేసానండి. కరివేపాకు కొంచెం వేగనియాలి. కొద్దిగా వేగితే అప్పుడు బాగుంటుందండి. ఈ పచ్చడి 10 రోజులు ఉండిద్ది. నిల్వ ఉండేదానికి కరివేపాకు ఎక్కువ నిల్వ ఉండాలంటే కరివేపాకు వేయకండి. వేయాలి కరివేపాకు కూడా బాగా తినాలి అనుకుంటే కొంచెం బాగా వేగనివ్వండి కరివేపాకుని. మంచిది కరివేపాకు, కంటికి కూడా మంచిది. అన్నీ బాగా వేగినాయండి. పోపు అంతా బాగా వేగింది. అది కనిపిస్తుందా? బాగా వేగింది. మాడకూడదు. మాడితే పచ్చడి టేస్ట్ ఉండదండి, అస్సలు టేస్ట్ ఉండదు మీకు. ఇంకా ఇప్పుడు పచ్చడి వేస్తానండి. గిన్నెలో పచ్చడి వేసేసి చూపిస్తాను ఎలా ఏంది దీని ప్రాసెస్ అన్నీ చూపిస్తా. ఇక పచ్చడి అయితే నేనైతే ఒక వారానికి సరిపడా నూరేనండి. వారానికి సరిపడా వేసానండి పచ్చడి. ఇప్పుడు 10 రోజులు వచ్చింది ఈ పచ్చడి నాకు. మనం ఒకవేళ కారం చాలేదనుకో కారం వేసుకోవచ్చు, ఏం కాదు. మనం అది పచ్చడి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు టమాటా చట్నీ, ఇది టమాటా చట్నీ చెప్పాను, ప్రాసెస్ అంతా చెప్పాను. మళ్ళీ చెప్పమంటే చెప్తానండి. ఈ టమాటా ఏం లేదు, టమాటాలు తెచ్చుకోవాలి, మంచి బాగా పండిని తెచ్చుకోవాలి. టమాటా తెచ్చుకొని మంచిగా మనం దాన్ని ముచ్చికలు అదే తొడాలు ఉంటాయి కదా, ఆ తొడాలు తీసేయాలండి. తొడాలు తీసేసిన తర్వాత మనం తొడాలు తీసేసుకొని మంచిగా ముక్కలుగా మంచి కడిగేసుకొని తొడాలు తీయాలి. ముక్కలుగా మంచి కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకా మంట ఆపేయాలండి. లేకపోతే పచ్చడి మాడకూడదు, తాలింపే ఉండాలి. దీన్ని ఏం చేయాలంటే ఇక మంచిగా ముక్కలు కట్ చేసుకున్న దాకా తడి లేకుండా చూసుకొని ఆ కాయల్ని ముక్కలు కట్ చేసుకొని మనం ఇక ఆ ముక్కలు మనం వాటర్ వేయకూడదు, ఒక గిన్నెలో పెట్టాలండి. గిన్నెలో పెట్టేసి మనం ఇలాంటి గిన్నెలోనే పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలి. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అది మంచిగా ఉడికిద్దండి. టమాటాలు మంచిగా ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చింతపండు ఒక 100 గ్రాముల మీద కొంచెం ఎక్కువ వేయాలి, కొద్దిగా అంతే. వేసేసి కేజీ టమాటాలకి 100 గ్రాముల మీద కొద్దిగా వేసిన తర్వాత ఇక వాటర్ పోయకుండా మూత పెట్టేస్తే సన్న మంట మీద అది ఉడికేసిద్ది. ఇక అదే సరిపోయిద్దండి. సరిపోయిన తర్వాత ఇక పులుపు సరిపోయిద్ది, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ టమాటా మనం ఉడకబెట్టింది మంచి గుజ్జుగా అయింది, అడుగంటనేయకూడదు. అదంతా మనం ఏం చేయాలంటే అది టమాటా లిక్విడ్ గుజ్జులాగా అయింది కదా, ఆ గుజ్జు ఆరిపోయిన దాకుండి మనం పచ్చికారం వేసుకోవాలి. కూరలో పచ్చట్లో పచ్చికారం వేసుకొని ఇక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. నేనైతే మెంతులు 1/2 స్పూన్ వేసా, జీలకర్ర స్పూన్ మీద ఇంకొక 1.5 స్పూను జీలకర్ర వేసాను. కొద్దిగా ఆవాలు వేసాను, 1/2 స్పూన్ ఆవాలు వేసాను. అవన్నీ 3 వేపుకొని పొడి చేసుకొని ఈ పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు ఈ పచ్చడిలో వేసా. కారం మంటకు సరిపడా వేసుకున్నా. ఉప్పు మనం పచ్చడి ఎంత ఉప్పు తినగలుగుతామో అంతే మనకు టేస్ట్ సరిపడా వేసుకున్నాను. ఇంకా అయిపోయిందండి. ఇంకా మనం దీన్ని ఇంతే ఇక పోపు చేసుకున్నాను. చూశారు కదా, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి వేగి నూనె పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసాను. నూనె బాగా కాలిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. అవి కూడా వేగుతున్నాయి అన్నప్పుడు వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసాను.
పొట్టు తీసేసి వేపాను, దోరగా గోల్డ్ కలర్లో వచ్చిందాక వేపాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి. ఇది బాగా నిలవ ఉండేది కదా, 10 రోజులే కదా, ఏం కాదు. ఇట్టా మనం ఏదన్నా జాబులకు వెళ్ళేటప్పుడు, మనం ఏదన్నా మన ఇంట్లో ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉండిద్ది, బాగా రుచిగా ఉండిద్ది. పచ్చడి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా చేసుకోండి. ఇంతకుముందు వీడియో పెట్టాను కానీ పూర్తిగా పెట్టలేదు, ఇప్పుడైతే పూర్తిగా పెట్టేసాను వీడియో. చూడండి. పచ్చడి కూడా చట్నీ, టమాటా చట్నీ కూడా ఉడకబెట్టి ఇవన్నీ కలిపింది కూడా పెట్టాను లింక్లో, అది కూడా చూడండి. మీకు నచ్చుదని నేను అనుకుంటున్నా. నా ఛానల్ ఫాలో అవ్వండి, లింక్లో పెడతాను, ఓపెన్ చేయండి, చూడండి. ఓకే నా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్.